42% బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. కాంగ్రెస్ మీద ఈ రిజర్వేషన్లు అమలు చేసే నమ్మకం లేదంటున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్లా మాట్లాడితే నేను బలహీన వర్గాల బిడ్డగా గౌరవ లక్ష్మణ్ గారిని అఖిల భారత బీజేపీ బీసీ అధ్యక్షునిగా కోరుతా ఉన్నా, మేము చేస్తున్న విధానం కాక ఇంకే విధానం చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో చెప్పు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. నా ప్రభుత్వం తరఫున ఇంటింటికి తిరిగి కుల సర్వే చేసి సబ్ కమిటీ వేసుకొని క్యాబినెట్ ఆమోదం పొంది శాసనసభలో ఇదే బిల్లుకు నీ పార్టీతో సహా అందరూ ఒప్పుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపి రాష్ట్రపతి గారి దగ్గర పంపితే రాష్ట్రపతి గారి దగ్గర పరిష్కరించేయించలేనటువంటి వ్యక్తివి నువ్వు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతాను. ఇలా నోటికి బీసీ మాటకు వ్యతిరేకం మాట్లాడుతుంటే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్లకు సంబంధించి అన్ని న్యాయపరమైన, చట్టపరమైన, ప్రజాస్వామికపరమైనటువంటి మూడ్ ఆఫ్ ది హౌస్ ఆల్ పొలిటికల్ పార్టీ ఒకటే మాట మీద తీసుకొచ్చే విధంగా సమన్వయం చేసుకొని ముందుకు పోతే శాసనసభలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో కాలటం పెట్టి ఇలా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, బీసీలను మోసం చేస్తున్నారు, ప్రజలు గమనిస్తారు. ఇవి ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఢిల్లీలో క్లియరెన్స్ చేయకపోవడం వల్లనే జరుగుతుంది. ఏ మాత్రం లొసుగు లేకుండా, ఇబ్బంది లేకుండా మేము చేస్తూ ఉన్నాం. ప్రజల ఆకాంక్ష ఇది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ఎట్లయితే సకల జనులు ఆలోచన చేసిరో ఇవాళ కూడా ఇది ఒక బలహీన వర్గాలకు సంబంధించిన హక్కు కాదు. సహచర దళితులకు ఎక్కడ కూడా ఒక 1% కూడా నష్టం జరగదు. సహచర గిరిజనులకు కూడా 1% నష్టం జరగదు. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినాడు, మేమేం మాట్లాడలే. 50% క్యాప్ ఎప్పుడు ఎత్తేసారు. ఇలా కోర్టులో వాదన కూడా 50% ఇందిరా సహాని ఇంకేం చెప్పినా క్యాప్ అనేది ఎప్పుడు ఎత్తేసారు. కాబట్టి ఇవన్నీ కూడా వాయిస్ వాల్యూ లేని ఆర్గ్యుమెంట్స్. నేను గౌరవ లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, ఈటెల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా, బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా, అరవింద్ గారిని కోరుతా ఉన్నా, ఆర్ కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా. బలహీన వర్గాల ఓట్లు సికింద్రాబాద్లో కావాలి అనుకుంటే కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. మీరు దీనికి వ్యతిరేకించే ప్రయత్నం చేయదు. రామచంద్రరావుకు తాడు లేదు, బొంగురం లేదు, ఏదైనా మాట్లాడతాడు. కాబట్టి ఆయన గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. ఇవాళ ఒకటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో మీ పార్టీ పాయల్ శంకర్ గారు శాసనసభలో బేషరతుగా మద్దతు ఇచ్చాడు. తప్పకుండా మాకు మద్దతునియండి. ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల గొంతుకు అవకాశం ఏమని కోరుతా ఉన్నా. సో మొత్తం మీద ఇక్కడ లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన అభండాలు వేయడం సరికాదు. సో అంటే రిజర్వేషన్ల విషయం కావచ్చు, అదేవిధంగా మూసీ రిజర్వాయర్ వరద విషయం కావచ్చు, అవగాహన రాహిత్యంతో చేసే కామెంట్లపైన తాను పెద్దగా స్పందించలేను. దీన్ని ఫీల్డ్ లెవెల్లో ఒకసారి విజిట్ చేసి నిజాలు వాళ్ళే తెలుసుకోవాలని పొన్నం ప్రభాకర్ రివర్స్ కౌంటర్ వేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.